తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా అసలు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంది? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటే ఏంది? పీడబ్ల్యూడీ లిస్ట్ అంటే ఏందని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. ఈ లిస్ట్‌లు దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు అని చెప్పి కూడా మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ప్రతి అప్డేట్ కూడా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మంచి గైడెన్స్ అయితే ఉంటది. టైమ్ టు టైమ్ అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి అన్నట్టు. ఏ అప్డేట్ మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం పక్కా మన ఛానల్‌ని డైలీ చూస్తా ఉండు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోయినా నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నా కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల వీడియోస్ ఇస్తా. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. నెక్స్ట్ ఏముంటదని చెప్పి. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ పీడబ్ల్యూడీ లిస్ట్. సో, ఇవి ఏందని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, అంతకంటే ముందు మనకు డెడ్‌లైన్. ఎప్పటిదాకా డెడ్‌లైన్ ఉంది ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అంటే 8థ్ నవంబర్ 2025 దాకా డెడ్‌లైన్ అయితే ఉందన్నట్టు. 8థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. సో, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తారు కదా అంటే 3 లిస్ట్‌లు రిలీజ్ చేస్తారు. ఓకేనా. 3 టైప్స్ ఆఫ్ లిస్ట్‌లు రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో, అంటే మనకు మెయిన్‌గా ఫస్ట్ ఏందంటే పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయితది. ఓకే. పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ అయితదన్నట్టు. సో, ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల నేను పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ ఇదే లిస్ట్ రిలీజ్ అయితది. పీడబ్ల్యూడీ లిస్ట్ ఫస్ట్ రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఈ పీడబ్ల్యూడీ లిస్ట్‌కి సంబంధించి ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నట్టు. సో, నోటిఫికేషన్ లోపల ఏం చెప్తారు కదా అంటే, సో, మీరు పలానా డేట్ రోజు పలానా టైంకి మీరు వరంగల్ ఎంజీఎం లోపల అటెండ్ అవ్వాల్సి ఉంటది. ఆర్థోపెడిక్ బ్లాక్ లోపల. మీరు నిజంగానే పీడబ్ల్యూడీయా అని చెప్పి చెక్ చేయడం అయితే జరుగుతదన్నట్టు అక్కడ. ఓకేనా. సో, ఫస్ట్ పీడబ్ల్యూడీ ఎంతమంది అప్లికేషన్ ఉన్నారు. ఓకేనా. సో, పీడబ్ల్యూడీకి సంబంధించి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఎవరెవరు పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఆ నోటిఫికేషన్ లోపల ఈ లిస్ట్ లోపల పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు గూడా వాళ్ళు నిజంగానే పీడబ్ల్యూడీ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అండ్ ఫిజికల్ వెరిఫికేషన్‌కి అటెండ్ గావాలి. ఓకేనా. సో, ఇది ఫస్ట్ పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయితది. అండ్ దెన్ దాని తర్వాత ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ అయితే మాత్రం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నేను వీడియో చేస్తా. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకి ఏం రిలీజ్ అయితది అంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఓకేనా. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో, ప్రొవిషనల్ మెరిట్ లిస్టు అండ్ దాంతో పాటుగా మనకి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అంటాం. ఓకేనా. సో, ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ 2 ఒకటేసారి రిలీజ్ అయితాయి అన్నట్టు. సో, ఇవి ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం మన ఛానల్ సైడ్ నుండి అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షన్. మీరు ఒకవేళ గైడెన్స్ కావాలి అని చెప్పి అనుకుంటే మాత్రం ఇందులోపల సబ్స్క్రిప్షన్ తీసుకోరి. మనం బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, అలైడ్ హెల్త్ సైన్స్ లోపల ఏ కోర్స్ అయినా కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరు బీపీటీ కోర్స్ తీసుకున్నా, ఏహెచ్ఎస్ కోర్స్ తీసుకున్నా గైడెన్స్ అయితే రెండిటికి మాత్రం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంది అని చెప్పి చెప్తా. టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంది అని చెప్తా. మీకు కామన్‌గా ఉండే డౌట్స్‌కి క్లారిఫికేషన్ అయితే లైవ్స్ కండక్ట్ చేసి లైవ్స్ లోపల క్లారిఫికేషన్ అయితే ఇస్తా. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, అందరూ ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు అని చెప్పి నేనైతే డీటెయిల్‌గా చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ మీరు అనాల్జెసిక్ ట్యూటర్ కి సంబంధించిన గైడెన్స్ లోపల పార్ట్ అయిదాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా రూ. 154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోరి. చాలా అంటే చాలా వర్త్ ఉన్న కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తా. సో, ఇది ఒకవేళ మీరు మన అనాలిసిస్ గైడెన్స్ లోపల పార్ట్ అయిదాం అనుకుంటే మాత్రం ప్లే స్టోర్ నుండి అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటది. యూ కెన్ డౌన్‌లోడ్ అవర్ అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. సో, ఇది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మీకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ కూడా నేను చెప్తా. సో, ఒకవేళ సీట్ రాదు అనుకున్నోళ్ళు ఏం చేయాలి అని చెప్పి నేనైతే డీటెయిల్‌గా చెప్తా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా లైవ్ లోపల నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తా. ఓకేనా. సో, మీకు పర్సనల్ మెసేజెస్‌కి రిప్లై ఇవ్వకపోయినా
నేను లైవ్ కండక్ట్ జేసినప్పుడు యూ కెన్ ఆస్క్ మీ ఎవ్రీ డౌట్. సో, మనం రెగ్యులర్‌గా లైవ్స్ అయితే పెట్టుకుంటున్నాం. ఎవ్రీ 2-3 డేస్‌కొకసారి. ఆ లైవ్స్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తా. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఏంది బ్రో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అనంటే, ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎవరెవరు చేసుకున్నారో, ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎవరెవరు చేసుకున్నారో, ఆ ఆన్‌లైన్ అప్లికేషన్స్ బేస్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎవరెవరి పేర్లుంటాయంటే, ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరి పేర్లు గూడా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపలుంటాయి. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకోవాలి. అండ్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గుండాలి. అప్పుడు మాత్రమే నీ పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల వస్తదన్నట్టు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే జస్ట్ ఇదొక ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగానే, కానీ ఇందులోపల మిస్టేక్స్ ఉన్నా, ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ డీటెయిల్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ గానీ, ఏజ్ గానీ, జెండర్ గానీ, మార్క్స్ గానీ ఏమన్నా మిస్టేక్ ఉన్నా గూడా, మనం చేంజ్ జేయడానికి మనకు కొంత టైమ్ ఇచ్చి వాళ్ళు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ బేస్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇందులోపల మిస్టేక్స్ ఉంటే దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి 2 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారన్నట్టు. ఓకేనా? ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఆ మెయిల్ ఐడీకి మనం ఏం చేయాల్సి ఉంటదంటే, సో, నాది ఇట్లా మిస్టేక్ ఉంది. మిస్టేక్ పడింది అని చెప్పి చెప్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. కరెక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్. ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ విషయానికొస్తే, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎవరైతే చేసుకుంటారో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాపర్‌గా లేకపోతే వాళ్ళ నేమ్స్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటాయన్నట్టు. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఎవరి నేమ్స్ ఉంటాయంటే, ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోతది. కానీ ఆ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల డీటెయిల్స్ అనేవి ప్రాపర్ ఉండకపోతే వాళ్ళ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటది. నువ్వు డాక్యుమెంట్స్ మిస్ చేసినా, ఓకేనా? డాక్యుమెంట్స్ మిస్ చేసినా, లేకపోతే డీటెయిల్స్ ప్రాపర్ ఇయ్యకపోయినా, ఇర్రెలెవెంట్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినా, సో, ఏం చేసినా గూడా, ఓకేనా? సో, వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్‌కి విరుద్ధంగా నువ్వేది చేసినా గూడా నీ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటది. అండ్ మెయిన్‌గా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఇష్యూ అయ్యే ఇదేముంటది గదా అంటే, నైన్త్ క్లాస్ బోనాఫైడ్ అప్‌లోడ్ జేయలే అని జెప్పి, అండ్ 10థ్ క్లాస్ బోనాఫైడ్ అప్‌లోడ్ జేయలే అని జెప్పి, లోకల్ కాదు అని జెప్పి, అండ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో బ్లర్‌డ్ ఉంది అని జెప్పి, ఆధార్ కార్డ్ బ్లర్‌డ్ ఉంది అని జెప్పి, సో, అట్లా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఆ డీటెయిల్స్ ఉండడం వల్ల, మీరు మీ డీటెయిల్స్ రాంగ్ ఇవ్వడం వల్ల మీ పేరనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి ఎళ్ళిపోతాదన్నట్టు. సో, బిఫోర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ మీకు క్వారీ ఐడీ అని చెప్పి ఒకటొస్తది. ఓకేనా? సో, క్వారీ ఐడీ అని చెప్పి ఒకటొస్తదన్నట్టు. ఒకవేళ మీ డీటెయిల్స్ ఏమన్నా తప్పుండి, అంటే మీ డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ మీరు ఏదైనా డాక్యుమెంట్స్ రాంగ్ అప్‌లోడ్ చేస్తే క్వారీ ఐడీ అనేది మీకిస్తారన్నట్టు. సో, ఓకేనా? సో, క్వారీ ఐడీ అనేది ఇస్తారు. ఈ క్వారీ ఐడీ ఇచ్చిన తర్వాత ఈ క్వారీ లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా గూడా మీరు అంటే ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు మనకి. ఓకేనా? మన డాక్యుమెంట్స్ ఆన్‌లైన్ లోపల అప్‌లోడ్ జేత్తాం గదా! అవి ఆన్‌లైన్ లోపలనే వెరిఫికేషన్ జేస్తారన్నట్టు. ఆ వెరిఫికేషన్ జేసే టైం లోపల నీ డాక్యుమెంట్స్ ఏమైనా బ్లర్‌డ్ ఉన్నా, ఓకేనా? మ్యాచ్ కాకపోయినా వాళ్ళేం జేస్తారు గదా అంటే, ఆ ఆఫీసరు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ అని జెప్పి ఒక ఐడీ జనరేట్ జేసి మీ నంబర్‌కి ఒక మెసేజ్ పంపుతాడు. ఓకేనా? సో, మీరు ఇట్లా సో అండ్ సో డీటెయిల్స్ ప్రాపర్‌గా ఇయ్యలేదు. లేకపోతే మీరు బ్రిడ్జ్ కోర్స్ అప్‌లోడ్ జేయాలి అని జెప్పి క్వారీ ఐడీ ఇస్తారన్నట్టు. క్వారీ ఐడీ ఇచ్చినప్పుడు నువ్వు ఆ క్వారీని సాల్వ్ జేసినావనుకో, నీ నేము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపలొస్తది. ఒకవేళ నువ్వు ఆ క్వారీ వచ్చిన తర్వాత గూడా వాళ్ళకు రెస్పాండ్ కాలే అనుకో, నీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి వస్తదన్నట్టు. ఓకేనా? సో, నేనేం చెప్తా కదంటే, క్వారీ వచ్చినోళ్ళు సాల్వ్ చేయర్రి. ఓకేనా? క్వారీ వచ్చింది అంటే సాల్వ్ చేయర్రి. కొన్ని సార్లేందంటే క్వారీ రాకుండా గూడా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి కొందరు నేమ్స్ ఎళ్ళిపోతాయన్నట్టు. ఓకేనా? లోకల్ కాకపోవడం వల్ల. అండ్ ఇంకోటేందంటే, లోకల్‌గా ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలికి ఎళ్ళిపోతారన్నట్టు. సో, ఆ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ పేరున్నా గూడా పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి 2 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. ఓకేనా? నువ్వు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఎందుకున్నావు? నీ రీజన్ ఏంది? ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఎందుకున్నావు? సో, ఆ రీజన్ ఏంది? నువ్వు ఏ డాక్యుమెంట్ మళ్ళీ పంపాల్సుంటది, మళ్ళీ మెయిల్ చేయాల్సుంటది అని జెప్పి వాళ్ళిస్తారన్నట్టు. ఓకేనా? సో, ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపినావనుకో, పంపితే ఏమైతది గదా అంటే వాళ్ళు నిన్ను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరి నేము ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపలొస్తది. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్కరి నేము ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపలొస్తది. ఇఫ్ దే ప్రొవైడ్ ఏ కరెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్.
ఓకేనా. నీ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపలొచ్చింది. ఎందుకొచ్చింది అనంటే నువ్వు నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చిర్రనుకో. లేదు సార్ నేను లోకలే అని జెప్పి నువ్వు 7 ఇయర్స్ రెసిడెన్స్ అనేది అప్‌లోడ్ జేసినావనుకో, వాళ్ళకి మెయిల్ జేసినావనుకో, అప్పుడు నీ నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది మీరు క్వారీ ఒస్తే ఓకేనా. ఇఫ్ యూ గెట్ క్వారీ ఒస్తే క్వారీని సాల్వ్ జెయి. క్వారీ రాలేదనుకో, క్వారీ రాకుండా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ పేరుంటే మనం జూసుకుందాం ఏం జేయాలని జెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా. వాళ్ళకెట్లా మెయిల్ జేయాలి, ఏం జేయాలని జెప్పి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం మనం. ఓకేనా. సో, ఇది నేను జెప్పాలనుకున్న అండ్ మనకు రిలీజ్ అయ్యే లిస్ట్‌లు 3 లిస్ట్‌లు. ఫస్ట్ పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయితది. అండ్ దెన్ దాని తర్వాత నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయితది. అండ్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే లైక్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితదన్నట్టు. సో, బేస్డ్ ఆన్ దీస్ 3 మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ జేస్తారు. ఓకేనా. సో, అప్డేట్ ఇస్తా ఉంటా నేను. పీడబ్ల్యూడీ లిస్ట్ వచ్చినోళ్ళు ఏం జేయాల్సుంటది, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల పేరొచ్చినోళ్ళు ఏం జేయాల్సుంటది, అండ్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరొచ్చి మిస్టేక్ వచ్చినోళ్ళు ఏం జేయాలే, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరొచ్చి అన్నీ ప్రాపర్‌గా ఉన్నోళ్ళు ఏం జేయాలే అని జెప్పి చెప్తా ఉంటా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. సో, సబ్స్క్రైబ్ జేసి పెట్టుకో, మీ ఫ్రెండ్స్‌కి షేర్ జెయి, సపోర్ట్ జేస్తా ఉండుర్రి. అండ్ రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ జేస్తా. ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఇంకోటేందంటే ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉండి సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే, ఫైనాన్షియల్‌గా నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే రూ. 154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. మనం రెగ్యులర్‌గా లైవ్స్ పెట్టుకుంటాం 2-3 డేస్‌కొకసారి. ఆ లైవ్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ దేర్ అండ్ ఐ విల్ డెఫినెట్‌లీ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వెషన్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.